నిన్న బీహార్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అయిపోయింది. 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సెకండ్ ఫేజ్ నవంబర్ 11th మళ్ళీ. ఫస్ట్ ఫేజ్లో హాఫ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్లో ఈ ఎలక్షన్ జరిగింది. దాదాపు 3 కోట్ల మందికి పైగా ఓటర్స్ ఉన్నారు అక్కడ. పోలింగ్ ఎంత శాతం అంటే తొలి దశలో ఓటు వేసిన వారు 65% మందట. 65% ఓట్ శాతం నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే అంతా ప్రశాంతంగా జరిగిందట. బీహార్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగ్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ విలేకరులకు తెలిపారు. తుది గణాంకాలతో ఇది కొద్దిగా పెరిగే అవకాశం ఉందట. లఖీసరాయ్, సారణ్ వంటి చోట్ల స్వల్ప తోపులాటలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. గతసారి ఎన్నికల్లో 57.29% పోలింగే నమోదైంది. 2000 సంవత్సరంలో నమోదైన 62.57% పోలింగే ఇంతవరకు రికార్డు. తాజాగా ఎన్నికల్లో ముజఫర్నగర్లో 70.96%, సమస్తీపూర్లో 70.63%, మాధేపురలో 67.21%, వైశాలిలో 67% పోలింగ్ నమోదైంది. పట్నాలో మాత్రం 57.93% మాత్రం అయింది, అంతకు దాటలే. ఓటు వేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, వారి కొడుకులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ ఓటింగ్లో నిన్న పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉన్నారు. బక్సర్, ఫతుహా, సూర్యాగఢ్లలో కొన్ని బూతుల పరిధిలో ఎన్నికలను ఓటర్లు బహిష్కరించారు. మలి దశలో ఇంకా 122 స్థానాలకు ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగబోతున్నది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14, అదే రోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ కూడా. లఖీసరాయ్ నియోజకవర్గంలో తన కాన్వాయ్లో ఒక కారు పైన ఆర్జేడీ మద్దతుదారులు చెప్పులు, ఆవు పేడ, రాళ్లతో దాడి చేశారని బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఓ పోలింగ్ బూత్ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్జేడీ చేసిన ప్రయత్నంపై ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఘటనపైన వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే బీహార్లో పెరిగినటువంటి ఓటింగ్ శాతం ఎవరికి అడ్వాంటేజ్గా మారబోతున్నది. ఎప్పుడు కూడా 57-58% మించినటువంటి ఓటింగ్ జస్ట్ ఒక 2000 ఇయర్లో 62% నమోదైందట 2000 సంవత్సరంలో. 2025లో జరిగిన ఈ ఎన్నికల్లో 65% దాటింది. ఇంకా చివరి నాటికి అది ఎంత అన్నది ఇంకా క్లారిటీ రాలేదు, చూద్దాం ఒక్కసారి. బీహార్ ఎలక్షన్ ఓటింగ్ పర్సంటేజ్. సో అంతా 65 చూపిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే వీళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 64.66% పోలింగ్ నమోదైంది అంటున్నారు. ఒకసారి ఇందులో చూస్తాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఇది, ప్రెస్ రిలీజ్. నిన్న 8:31 PM ఇది వచ్చినట్టున్నది. లేటెస్ట్ అయితే ఇదే ఉన్నది. ప్రెస్ నోట్లో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే బీహార్ ఎలక్షన్స్ 2025 phase 1 హిస్టారిక్ 64.66% ఓటర్ టర్నౌట్. సో 64.66% ఓటింగ్ నమోదైందట. ఇది బీహార్ ఎలక్షన్ చరిత్రలో రికార్డ్. మరి రికార్డ్ మెజారిటీ అనేది ఎవరికి అడ్వాంటేజ్గా మారుతుంది, ఎవరికి ఓట్లు పడతాయి అన్నది మన నవంబర్ 14th వరకు ఆగాల్సిందే. ఒకవైపున ఇండియా కూటమి, దాంట్లో కాంగ్రెస్, ఆర్జేడీ, ఇంకొక వైపున ఎన్డీఏ కూటమి, అందులో భారతీయ జనతా పార్టీ అండ్ నితీష్ కుమార్ జేడీయూ అండ్ పాస్వాన్ గారి పార్టీ, వాళ్ళు ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
121 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ 18 జిల్లాలు ఇన్ ద స్టేట్ వెంట్ టు పోల్స్ టుడే విత్ ఏ టోటల్ ఎలక్టోరల్ ఆఫ్ ఓవర్ 3.75 crores. అంటే నిన్న ఓటింగ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 3,75,00,000 మంది. ఇందులో 64.66% ఓట్ నమోదైంది. ఇగో సో 1998లో స్టాటిస్టిక్స్ చూస్తే 1998లో 64.6 హైయెస్ట్ నమోదైందట. ఇదేంటిది మన జనరల్ ఎలక్షన్స్ టు లోక్సభ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు 1998లో 64.6% ఓటింగ్ నమోదైంది. ఎప్పుడు కూడా పెద్దగా 60% దాటింది లేదు, అంతా 55, 56, 57%. ఇక జనరల్ ఎలక్షన్స్ టు అసెంబ్లీ విషయానికి వస్తే 2000 సంవత్సరంలో 62.57% నమోదైంది. హైయెస్ట్, ఇదే హైయెస్ట్. ఇక ఎప్పుడు కూడా మీకు పెద్దగా దాటలే. ఒక 2 సార్లు 1990 అండ్ 1995లో 2 సార్లు 60% దాటింది. ఇక మిగతా అంతా 60% లోపే. సో లాస్ట్ 2020 ఎలక్షన్, ఇది 20 ఎలక్షన్లో 57.29%. అప్పుడు నితీష్ కుమార్, అప్పుడు వీళ్ళే కదా ఆర్జేడీ, నితీష్ కుమార్ కలిసి పోటీ చేసి గెలిచారు. దాని తర్వాత నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీ సైడ్ వచ్చాడు. సో 2025లో ఇంకొక 2 to 3% పెరిగింది. మరి ఇది ఎవరికి అడ్వాంటేజ్ కాబోతున్నది అన్నది చూడాలి.